కామెంట్మెంట్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఏమండి, సమైక్యాంధ్ర వాదన గురించి మీరేమనుకుంటున్నారు? నమస్కారం అండి తెలుగు ప్రజలందరికీ. సామాన్యుని స్పందన అనబడి నన్ను కొంచెం మాట్లాడమన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సమ్మెలు వీటిని చూస్తూ ఉంటుంటే హృదయం చాలా బాధ అనిపిస్తూ ఉందండి. ఇది మన గురించే కాదు జరిగేది, మన పిల్లలకి వారి భవిష్యత్తు ఎంత బాగా ఆలోచిస్తుంటామండి. మనం భారతీయులు, మనం ఏది ఆలోచించినా కానీ మన కుటుంబం గురించి ఆలోచిస్తాము. అలానే మన పిల్లలు, వారి యొక్క భవిష్యత్తు, ఇవన్నీ మనకు ఎంతో ఇంపార్టెంట్ అయినాయి కదా. మరి ఈ సమ్మె గురించి ఇట్లా జరుగుతూ ఉంటే కుటుంబం ఎంతో ఇబ్బంది పడుతూ ఉంది కదండి. అదే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. సమైక్య కుటుంబం అంటే రాష్ట్రమేనా? అవునండి. అన్న ఊళ్ళో ఉన్నాడు, అన్న పిల్లలు అమెరికాలో ఉన్నారు, తమ్ముడు విజయవాడలో ఉన్నాడు, అక్క వైజాగ్లో ఉంది, ఇంకో బ్రదర్ బాంబేలో ఉన్నాడు. ఈ రోజున అందరూ కలిపి వాళ్ళ ఇల్లు, ఊళ్ళో ఉన్న ఇల్లు, దాన్ని డెవలప్ చేసుకుందామని చెప్పి అందరూ కలిపి తీసుకొచ్చి అక్కడ రూపాయి జమ వేసి తల్లిదండ్రులను అక్కడ కూర్చోబెట్టి ఇల్లు కట్టుకున్నాము, పొలం బాగు చేసుకున్నాము. ఈరోజు అది వాళ్ళదే. నువ్వు అమెరికాలో ఉన్నావు, నువ్వు హైదరాబాద్లో ఉన్నావు, నువ్వు బాంబేలో ఉన్నావు, నువ్వు బెంగళూరులో ఉన్నావు అని ఎవరి కాలం వెళ్ళిపోమంటే ఉమ్మడి కుటుంబంలో ఎట్లా చెప్పండి? అందరం కలిపి డెవలప్ చేసుకున్న ఊరది. అది అందరికీ తెలుసు కదా. 1960లో ఎట్లా ఉండేది, 1950లో ఎట్లా ఉండేది, 70లో ఎట్లా ఉంది, 90లో ఎట్లా ఉంది, 2000లో ఎట్లా ఉంది. రోజుకి దాంట్లో ఈరోజు పెరుగుతూ ఉందంటే 30-40% తెలంగాణ వాళ్ళు ఉంటే 60-70% వేరే వాళ్ళు ఉన్నారు దాంట్లో. ఒకప్పుడు నిజామాబాద్ ఎట్లా ఉండేదో తెలుసు కదండి, ఒకప్పుడు వరంగల్ ఎట్లా ఉండేదో తెలుసు కదా. మరి ఆ రోజున గవర్నమెంట్ వీళ్ళని అందరినీ పిలిచి అక్కడ ప్రతి ఊరు ఆంధ్రపల్లి, గుంటూరుపల్లి ఇట్లా అని చెప్పి ఊర్లు ప్రకటించి పొలాలన్నీ ఫ్రీగా ఇచ్చి అందరినీ పిలిచి చేసిందండి. చేసిన తర్వాత రాష్ట్రం డెవలప్ అయింది. ఈ రాష్ట్రం డెవలప్ అయినప్పుడు అందరూ అన్ని చోట్ల ఉండాలి. ఒక 4 అంతస్తులు కట్టుకుని ఉండొచ్చు, ఒక 2 అంతస్తులు కట్టుకుని ఉండొచ్చు. ఆ 2 అంతస్తులు కట్టుకున్నవాడు 4 అంతస్తుల వాడిని కట్టుకున్నవాడిని చూసి బాధపడతా ఉంటే ఉపయోగం ఉండదు కదా. వాడు వెళ్ళిపోతే మనకి ఇబ్బందే కదండి. నాకు తెలిసిన ఒక ఆటో డ్రైవరు చెప్తున్నాడు, ఏమండి మీరు అందరూ ఆంధ్ర వాళ్ళు ఎక్కుతున్నారండి ఆటోలో, ఎందుకండి ఇక్కడ మేము డ్రైవర్లుగా పనిచేయడం అంటున్నారు. నిజమేనయ్యా, అందరూ ఆటో డ్రైవర్లుగానే చేస్తున్నారు. మరి నీకు ఎంతమంది పిల్లలు అన్నావు? 2 పిల్లలండి, ఒకడు బాగా చదువుతున్నాడు. మరి బాగా చదువుతున్నాడు కదా, వాడు రేపు ఎట్లా ఉంటాడు? నువ్వు ఇప్పుడు ఇట్లా కాదని చెప్పి వెళ్ళిపోమంటున్నావు అనుకో ఆంధ్ర వాళ్ళని, నీకు రేపు ఆటో ఎక్కేవాడు ఎవడు ఉంటాడు? ఇట్లా ఎవరికి వాళ్ళు మన తరం కాకుండా మన పిల్లల గురించి ఆలోచించుకుంటూ చేస్తూ ఉంటే ఎప్పటికైనా కానీ భవిష్యత్తు ఉంటుంది. లేదు మీరు పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నారా, మీకు పదవులు కావాల్సి వచ్చి ఇక్కడ ఇవన్నీ చేస్తున్నారా అంటే మీరు డైరెక్ట్గా అడగండి. జగన్ని నుంచోవద్దని కూడా చెప్పండి. ఆయన ఇప్పుడు వ్యతిరేకిస్తే ఆయనది అవుతుంది తప్పు. చంద్రబాబు నాయుడు అడగండి. లేదు మీ పార్టీలో మీరే 100 మంది 100 రకాలుగా మాట్లాడుతున్నారు, వాళ్ళని అడగండి. ఎటు కాని విధంగా ఇట్లా చేయటం అనేది ఎంత అన్యాయం అండి. మన గతం చెప్తా ఉంది. ఛత్తీస్గఢ్ని విడగొట్టారు. ఛత్తీస్గఢ్ని విడగొట్టినప్పుడు ఎట్లా ఉంది ఛత్తీస్గఢ్, ఈరోజు ఎట్లా ఉంది? ఎంత చిన్న రాష్ట్రం. అంటే నా ఉద్దేశం అండి, ఈ మన తెలుగు జాతి మొత్తం ఒకటే కుటుంబం అండి. అన్న నిజామాబాద్లో ఉంటాడు, తమ్ముడు వరంగల్లో ఉంటాడు, మనం విజయవాడలో ఉంటాము, తల్లిదండ్రులు హైదరాబాద్లో ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరిని ఎట్లా వదులుకోగలని చెప్పండి. అక్కలో వైజాగ్ నుంచి ఫోన్ చేస్తుంది, ఏంటి ఏమైంది అక్కడ, ఎట్లా ఉంది అని అడుగుతుంది. ఇటువంటి కుటుంబం గురించి మాట్లాడుకోవాలంటే సోనియా గాంధీ గారు ఏం చెప్తారు, పక్క రాష్ట్రంలో ఉండే చిదంబరం గారు ఏం చెప్తారు. ఇది మన ఉమ్మడి కుటుంబం అనబడే ఆలోచనలో మనం ఉన్నాం కదా. ఈ ఉమ్మడి కుటుంబాన్ని దీన్ని కొంచెం ఎవరైనా ఎక్కడైనా స్పర్ధలు కానీ ఎక్కడైనా కానీ సహజం. అన్నదమ్ముల్లో మన చేతి వెళ్ళే 5 రకాలుగా ఉన్నాయి. మనం అటువంటిప్పుడు కలిసి ఉండగలిగే ప్రయత్నమే చేయాలి. లేదు విడిపోతున్నప్పుడు మన మేనమామలనో, బాబాయిలనో, అక్కలనో, తమ్ముళ్ళనో కూర్చోబెట్టి మాట్లాడుకుంటాము. కానీ వేరే రాష్ట్రం నుంచి వచ్చి వాళ్ళు మాట్లాడి, వాళ్ళు సీట్లు చేసి, వాళ్ళు చూసుకుని, వాళ్ళు కమిటీలు వేసి ఇంతకాలం జరిగిన తర్వాత ఈ రోజున విడిపోమ్మని అంటుంటే చాలా బాధగా అనిపిస్తూ ఉంటుందండి. మొన్న సకల జనుల సమ్మె అని అంతకాలం పాటు చేశారు హైదరాబాద్లో. ఎక్కడైనా ఒక్క పాయింట్ దాంట్లోది గొప్పతనం గురించి చెప్పగలరండి? అన్ని స్ట్రైక్లోనే పాల్గొన్నాయి. బస్సుల కాడి నుంచి, స్కూల్ దగ్గర నుంచి, ఆఫీసుల దగ్గర నుంచి, పరిశ్రమల దగ్గర నుంచి అన్నీ
కానీ ఒక్క బార్ షాపు మూసేయలేదండి, ఒక్క సినిమా హాల్ మూసేయలేదండి. మరి సకల జనుల సమ్మె మీనింగ్ ఏంటండి? మీరు కేసీఆర్ని సమర్థిస్తున్నారా లేకపోతే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని సమర్థిస్తున్నారా? అంటే మీరు అడిగినట్టుగా నేను కేసీఆర్ని సమర్థిస్తూ మాట్లాడట్లేదండి. కేసీఆర్ని సమర్థించట్లా, సోనియా గాంధీని సమర్థించట్లా, చంద్రబాబు నాయుడు గారిని సమర్థించట్లా, జగన్ నాకు సమర్థించట్లా. నేను ఒక కామన్ మ్యాన్గా మీరు అడిగారు కనుక నేను కామన్ మ్యాన్గా చెప్తున్నానండి. ఇప్పుడు ఇక్కడ జరిగే సమ్మెలను కూడా నేనేమి ధృవీకరించట్లేదండి, లేకపోతే చేయాల్సిందే అనేవి చెప్పట్లేదండి. ఇక్కడ కూడా పిల్లలు ఈ రోజున స్ట్రైక్ చేస్తున్నారు అంటే వారి జీవితం ఎంత పాడవుతుందండి, వాళ్ళ ఆలోచన విధానంలో ఎంత తేడా వస్తుందండి. వాళ్ళు రేపు ఎక్కడైనా ఉద్యోగంలో జాయిన్ అయినా కానీ మనం స్ట్రైక్ చేసి సంపాదించుకుందాం అనుకుంటాం. లేదు పెళ్లి చేసుకున్న తర్వాత భర్తతో వెళ్ళినా కానీ స్ట్రైక్ చేసుకుందాం అనుకుంటారు. భార్యతోటి అయినా కానీ స్ట్రైక్ చేస్తే పని అవుతుంది అనుకుంటారు. స్ట్రైక్ అంటే పెండౌన్ అనే కాదండి, ఏ ఆలోచన అయినా కానీ వారు తమ విధానాలని వ్యతిరేకత ప్రకటించడం ద్వారా పని అవుతుంది అనుకుంటారు. అది ఎంత తప్పండి. సర్దుకుపోమని చెప్పే ఆలోచన కాదండి, కొంచెం ఆలోచించాలి. మనం ఏం చేయగలగాలో అది చక్కగా నిదానంగా మనం ప్రకటించుకోగలగాలి. ఇలా కాకుండా అలా సమ్మె చేస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. దీనికి పరిష్కారం అనేది ఒక కామన్ మ్యాన్గా మేమేమి చెప్పలేమండి. ఇది అసలు కదిలించకూడదు, ఇంత దూరం రాకూడదు. ఇప్పుడు ఇంత వచ్చిన తర్వాత సమస్య అనేది దీన్ని ఎంత కాదనుకున్నా కానీ దీన్ని క్లోజ్గానే ఉంచాలి, కలిపే ఉంచుకోవాలి. కలిపి ఉంచుకునే దీనికి ఏదన్నా మరి ప్రకటన చేసుకోవాలి. దానికి ఎంతోమంది థింక్ థాట్ ఉండేవాళ్ళు ఉండుంటారు, వాళ్ళు ఆలోచించి వాళ్ళ నిర్ణయం ప్రకటించాలి. మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్స్.